హాయ్ హలో, నేను మీ తిరుమల అండి. ఇవాళ వంట రాని వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు, బ్యాచిలర్స్ ఎవరైనా ఈజీగా ఎలాంటి మసాలాలు లేకుండా పూరీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చూడండి, ఫస్ట్ అయితే నేను 1/2 కిలో గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి వీలైతే అందరు గోధుమలు తీసి అడిచి పెట్టుకోండి, బాగుంటుంది. ఒక స్పూను, చిన్న స్పూను సాల్ట్ వేసాను. వాటర్ వేసి కలిపి పెట్టేశాను. ఈ పిండి ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకుంటే బాగుంటుందండి. ఎవరైనా ఒక తడి క్లాతో లేదో ప్లేటో పెట్టి పక్కన పెట్టేసామనుకోండి, ఒక 1/2 అవర్ నానుతుంది. నానిన తర్వాత పూరి కానీ చపాతీ కానీ చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. అంతే, అప్పటికప్పుడు చేసుకుంటే అవి రావు. చాలామంది మాకు రావు అంటారు. చూడండి, నేను ఒక 1/2 అవర్ అలా నానబెట్టేశాను. తీసేసి బాండీలో ఆయిల్ పోసి పెట్టేశాను. పూరీకి ఏంటంటే పల్చగా చేసుకోకూడదండి, అదొక టిప్పు. కొంచెం మందంగా చేసుకోవాలి, చేసుకుంటేనే పూరీ పొంగుతాయి. అలా వేసేస్తే అది చూడండి పొంగిపోతాయి కదా, అంతే. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు, మనం మళ్ళీ ఆయిల్ వాడుకోం కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోండి. నేను ఇది కోల్డ్ ప్రెస్ ఆయిల్ అండి, మేము కానుగ దగ్గర నుంచి తెచ్చుకుంటాము, అందుకనే అలా నురుగు వస్తుంది మాకు ఆయిల్. ఇది సన్ఫ్లవర్ ఆయిల్. సన్ఫ్లవర్ ఆయిల్ కూడా అలాగే నురుగు వస్తుంది. సన్ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ నూనె, నువ్వులు అన్నీ అక్కడ కోల్డ్ ప్రెస్ ఆయిల్ అండి, అన్నీ ఆడిచ్చిస్తారు. మనకి హెల్త్కి మంచిది కదా, మీరు కూడా అలా తెచ్చుకోండి వీలైన వాళ్ళు. పూరీలు అయిపోయిన తర్వాత ఇంకా ఆలు కర్రీలోకి వెళ్ళిపోదాం. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి కదా పూరీలు. కొంచెం మందంగా చేసుకుంటే అంతే చాలండి, పూరీలు రెడీ అయిపోతాయి. పిల్లలకి సండేలప్పుడు, సాటర్డేలప్పుడు పూరీ అంటే చాలా ఇష్టం కదా. పూరీ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళే ఉండరు. నేనైతే ఎలాంటి మసాలాలు వేయనండి కర్రీలో, న్యాచురల్గా ఎలా ఉందో ఆలు అలానే చేస్తాను. చూడండి, ఇంకా నా 1/2 కిలో ఆలు ఉడకబెట్టి పొట్టు తీసి పక్కన పెట్టేశాను. అవి అలా పక్కన పెట్టిన తర్వాత ఆనియన్స్ కట్ చేశాను. 3 ఆనియన్స్ కట్ చేశాను. 4 పచ్చిమిర్చి కట్ చేసి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, చిన్న అల్లం ముక్క అంతే తరిగి పక్కన పెట్టుకొని ఇదో కడాయి పెట్టేశాను. ఆయిల్ వేసి 4 ఎండుమిర్చి సన్నగా తుంపి వేసేసి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసేసి, 1 స్పూను పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టాం కదా, పచ్చిశనగపప్పు వేసేసి, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి, ఆనియన్స్ బాగా వేగాలి, బ్రౌన్ షేడ్ వచ్చే వరకు. వేగిన తర్వాత కొంచెం వేగడానికి మనకి టిప్ ఎలాగ ఉంది కదా, సాల్ట్ వేసేసుకున్నామంటే చాలా త్వరగా వేగుతాయి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి వేగనిచ్చి, చూడండి ఇలా ఆలు బాగా చేత్తో స్మాష్ చేసుకోవాలి, కట్ చేయకూడదు. కట్ చేస్తే ముక్కలు ముక్కలుగా ఉంటాయి కదా, ఇది కలిసిపోతుంది కర్రీలో బాగా. అలా స్మాష్ చేసేసి వేసామనుకోండి, అందులో ఆనియన్స్ బాగా వేగిపోయాయి. వేసేసి కొంచెం పసుపు, కొంచెం సాల్టు వేసి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి, కొన్ని వాటర్ వేయాలి. వేస్తే కర్రీ కరెక్ట్గా 15 నిమిషాల్లో కర్రీ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇది ఆనియన్స్ వేగడం ఒక్కటే లేటు. చూడండి, దీంట్లో ఎలాంటి మసాలాలు కానీ ఏమీ వేయలేదు కదా, నేచురల్గా ఎలా ఉందో కర్రీ అలా. మన పాతకాలంలో మన అమ్మమ్మలు, నానమ్మలు, మన అమ్మలు ఇలానే చేసి పెట్టేవాళ్ళు. చాలా చాలా హెల్త్కి మంచిది. మనం అన్నిట్లో మసాలాలు వేసుకొని తినకూడదు. బ్యాచిలర్స్ ఉంటారు, మసాలాలు అప్పటికప్పుడు చేసుకోలేరు, వీళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చు కర్రీ. చూడండి, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెలు. ఆనియన్స్ వేగిందా కర్రీ అయిపోయినట్టే, అంతే. ఇది చూడండి, కర్రీ అయిపోయింది. ఎమ్మీగా ఆలు కర్రీ రెడీ అయిపోయింది. అలా పూరీలు పెట్టుకొని ఈ కర్రీ వేసేసుకొని తిన్నామనుకోండి, నెక్స్ట్ లెవెల్. అంతే, మన ఇంట్లో చేసుకున్నవి. మనం ఆయిల్ మళ్ళీ కూడా వాడం కదా, బయట తింటే ఆయిల్స్ అన్నీ వాళ్ళు మళ్ళీ వాడుతుంటారు. అదొకటి గుర్తుపెట్టుకొని మన హెల్త్ని మనం కాపాడుకుంటూ తినాలనుకున్నప్పుడు వారానికి ఒకసారి 1 గంట కేటాయించుకుంటే ఫుడ్ మనకి రెడీ అయిపోతుంది కదా. చూడండి, పూరీలు కర్రీ ఇంత ఎమ్మీగా ఇంత బాగున్నాయో. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.